చిత్తశుద్ధి ఏ పార్టీకి లేదని మా యొక్క అభిప్రాయం. శరత్ గారు ఏం చేయాలి ఇప్పుడు? ఏం జరుగుతుంది? మున్సిపల్ ఎలక్షన్స్ పెడతారా? ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడతారా? లీగల్ ఆప్షన్ ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఏ దశలో ఉంది హైకోర్టు? ఇప్పుడు మొన్న December 24th వచ్చిందా? సారీ నవంబర్ సుప్తావస్థలో ఉంది. హైకోర్టులో ఆర్గ్యూ చేసే మొగోడే లేడు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఉన్న అసలు మెయిన్ గా GOMS 9 ని ఛాలెంజ్ చేసిన రోజున హైదరాబాద్ లో ఉండి కోర్టుకు రాలేదు అడ్వకేట్ జనరల్. మన సోకాల్డ్ మన రాజ్యసభ మెంబర్ మన రాష్ట్రం నుంచి ఎన్నికైనా ఢిల్లీ నుంచి ఆర్గ్యుమెంట్ చేసినాడు. ఆయన ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడో అక్కడ జడ్జిలు ఏమంటున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. సార్ ఒక విషయం చెప్పండి. ఫస్ట్ ఆల్ ఫండమెంటల్లీ వీళ్ళు ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేస్తున్నారు సార్, కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఏమంటే దీని మీద బాగా రభస చేద్దాం కానీ ఈ సమస్యను పరిష్కారం కానివ్వద్దు అనే ఒక ఏకైక సంకల్పంతో వ్యవహారాలు చేస్తున్నారు. 3 పార్టీల అండర్స్టాండింగ్ అందరికి వీళ్ళు అంతా ఇది అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్న పార్టీలే ఇవి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను రేవంత్ రెడ్డి గారిని ఒకసారి కలిసిన సార్. ఆ రోజు నేను ఆయన అవగాహన మీద ఒక ఎస్టిమేషన్ చేస్తాను. నాకు ఏమనిపిస్తుంది అంటే ఆయనకి ఏ విషయం మీద ఒక క్లారిటీ తెలియదు సార్. ఆయన ఎవడు ఏది చెప్తే గాలి కొట్టుకుపోయి ఈకలాగా పోవడమే తప్ప తర్వాత ఇంకోటి ఏంటంటే క్షుద్రమైన రాజకీయాలు. ఇప్పుడు మనం ఎట్లుంటది అంటే పొలిటికల్ ఫిలాసఫీలో ఎట్ ది గ్రాస్ రూట్ లెవెల్ మీరు ఏదైనా ఒక అభిప్రాయం కలిగి ఉంటే అదే అభిప్రాయము ఇట్ విల్ డెవలప్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఆయన ముఖ్యమంత్రి కాకముందు, కాంగ్రెస్ లో లేకముందు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఒక వాదన చేస్తున్నాడు. నేను ఒక వీడియో చూసిన, దాంట్లో ఏముందంటే రాష్ట్రాలకు రిజర్వేషన్ల మీద ఏ రకమైనటువంటి ప్రమేయం ఉండకుండా చేయాలా, ఎవడన్నా అడిగితే కొంగులు విరగొట్టాలా అనే లెవెల్లో మాట్లాడిన వ్యక్తి సడన్ గా అతను ఏదో ఐడియాలజికల్ గా ఇంప్రూవ్ అయ్యి బీసీలకు సమున్నతమైన స్థానం ఇస్తాడు అనేది ఉత్త బోగస్. తర్వాత రెండోది, నేను ఒక ప్రశ్న నాకు ఎప్పుడు తరచి నేను ఆలోచిస్తా ఉంటా. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి, నేను ప్రచారం చేసిన ఎన్ని చేసినా గానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేసేటప్పుడు మీరు చెప్పారు కదా ఏమని మేనిఫెస్టోలో, మేము చాలా మందితో డిస్కషన్ చేసినాం, చాలా డిబేట్ చేసినాం, మేధావులను కన్సల్ట్ చేసినాం. వరుసగా అదే పనిగా గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టినాడు శ్రీధర్ బాబు గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్. మరి మీరు ఏం ఆలోచించి కామారెడ్డి డిక్లరేషన్ చేసినారు? దాని ప్రాతిపదిక ఏంది? ఏ కోణంలో మీరు ఇది సాధ్యం అవుతుందని అనుకున్నారు? ఇవాళ మీరు కొండ ఎక్కడానికి కొండదాకా పోయి అక్కడ కొండను చూసేసి భయపడి మాకు ఎవరైనా మద్దతు ఇస్తే మేము ఎక్కుతామనంటే ఆ మాత్రం దానికి నువ్వు కొండ ఎక్కుతానని చెప్పినావు. నీ అవసరం ఏముంది? నువ్వు ప్రజలను వంచన చేయడం తప్ప ఇతరతర లేదండి. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల లాగానే మున్సిపల్ ఎలక్షన్స్, తర్వాత జడిపి ఎలక్షన్స్ గిట్లనే జరుపుతారు. అసలు రేవంత్ రెడ్డిలో ఒక కరడు కొట్టిన ఒక కులతత్వవాది ఉన్నాడు తప్ప ప్రజాస్వామ్యవాది గాని లేదా ప్రజల సంక్షేమం గాని కోరేటువంటి స్వభావం లేదు. ఈవెన్ గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఐజిటీసీ అమలు చేస్తే కూడా 70% మంది ఉన్నటువంటి బీసీలకు లాభం జరుగుతుంది. ఇవాళ రైతు బంధును కరెక్ట్ గా అమలు చేసిన, మహిళలకు 2500 ఇచ్చినా, లేదా వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చినా, ఇందులో బహుళంగా లాభం పొందే వాళ్ళందరూ బీసీలేనండి. ఎవరికి ఇస్తారు? ఏ బాపనాయనకి, ఏ కోటాయనకి ఈయన వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నాడు, లేదా ఎవరు తీసుకుంటున్నారు అంటే ఆ స్కీమ్స్ ను కూడా పక్కకు పెట్టడం వెనక మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పవిత్రమైన ఒక వాగ్దానం ఎందుకు చేయాలి ఎన్నికలప్పుడు? మేనిఫెస్టోను బైబిల్ అని ఎందుకు అన్నాడు, భగవద్గీత అన్నాడు, దాన్ని రకరకాల మాటలు మాట్లాడిన అవన్నీ ఎక్కడ పోయినాయి? ఒక్క నాడన్న మల్లికార్జున ఖర్గే నోట మీరు విన్నారా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆయన దళితుడే కదా. ఏమయ్యా రేవంత్ రెడ్డి, మనం ఇట్లా మాట ఇచ్చినాం కదా, టువర్డ్స్ దట్ డైరెక్షన్ వాట్ యాక్షన్ హ్యావ్ యూ టేకన్ అని ఎవరన్నా అడిగినారా? ఎంతమంది మొత్తుకుంటే 2 కేసులు వేసిన తర్వాత అప్పుడు బీసీ కమిషన్ కాన్స్టిట్యూషన్ అయింది. తర్వాత డెడికేటేషన్ కమిషన్ కావాలని చెప్పి నేను కృష్ణయ్య ఇద్దరం సపరేట్ గా రిట్ పిటిషన్లు వేసిన తర్వాత ఒక సింగిల్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు, అపాయింట్ చేసినారు. ఆ రిపోర్ట్ ఎవరికి తెలుస్తుందండి? అదొక బ్రహ్మపదాలు. అంటే ఏ విషయంలో కూడా క్లారిటీ ఆఫ్ థాట్ లేకుండా బీసీలను వంచిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి నేను కొంత పెసిమిస్టిక్ గా కూడా తయారైన ఈ రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీలకు న్యాయం జరగదు. రేవంత్ రెడ్డి హటావో, బీసీకు బచావో, అది ఒక్కటే సరైన మార్గం. ఒకసారి రేవంత్ రెడ్డి హటావో, బీసీ బచావో. ముఖ్యమంత్రి బట్టి కాంగ్రెస్ విధానం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటది. పార్టీకి డబ్బులు ఇచ్చేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. రాహుల్ గాంధీ అంత జిత్ని ఆబాది ఉత్తరే భాగదారి అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంత దుర్బలంగా తయారైందంటే ఇప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రాదన్న తెలంగాణ ఇచ్చారు కదా, కాదన్నా
ఆనాటి పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. కాంగ్రెస్ అంత స్ట్రాంగ్ ఉన్నాడు రేవంత్ రెడ్డి, హైకమాండ్ కూడా ఉపశయం మీద ఉంది సార్. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు దిక్కు దివాణం లేదు. ఎందుకంటే కేంద్రంలో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, ఇప్పుడు ఇవాళ ఇండియా అలయన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దూషిస్తున్నారు, పక్కకు తప్పుకున్నారు. లేటెస్ట్ గా జమ్మూ అండ్ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఏం చెప్పినాడు, ఈ ఓట్ చోరీ ఇట్లాంటి నినాదాలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా సంబంధించినవి, ఇవన్నీ ఇండియా అలయన్స్ కు సంబంధించినవి కాదు, మాకు అందులో భాగస్వామ్యం లేదు, వాటి ఫెయిల్యూర్ తో మాకు సంబంధం లేదన్నాడు. అట్లనే మొన్న బీహార్ ఎలక్షన్స్ తర్వాత తేజస్వి యాదవ్ కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు, అనవసరంగా పొరపాటులో నేను 0తో గుణించుకొని నన్ను నేను 0 చేసుకున్నా, ఈ కాంగ్రెస్ ఇస్ అ లయబిలిటీ అనే అభిప్రాయానికి అతను వచ్చినాడు. ఇవాళ ఏ పార్టీ కాంగ్రెస్ తో ఎలైన్ అవ్వడానికి రెడీగా ఉంది? ములాయం సింగ్ యాదవ్ ఉన్నాడా? లేడు. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, యూపీఏలోనే ఉన్నాడు. కానీ అతని కాంగ్రెస్ కి ఏం టికెట్లు ఇయ్యాడు? 10-20 కంటే ఎక్కువ. ఇప్పుడు అనవసరంగా ఎక్కువ టికెట్లు తీసుకొని అన్ని ఓడిపోయి వాళ్ళతో పాటు భాగస్వామ్య పక్షాలను కూడా ఓడగొట్టి చాలా ఘనత సాధించినాడు రాహుల్ గాంధీ. కాబట్టి దేశవ్యాప్తంగా ఇప్పుడు నేను ఒక్కటే ప్రశ్న అండి, ఇవాళ హీ ఈస్ ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్, వాట్ ప్రివెంట్స్ హిమ్ ఫ్రమ్ రేజింగ్ ది ఇష్యూ ఇన్ ది పార్లమెంట్? ఒక్కసారి ఈశ్వరయ్య గారు అదే ఈ పార్లమెంట్ సెషన్ లో మరి ఒక్కళ్ళు కనీసం తెలంగాణ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కూడా రేజ్ చేయలేదు. తెలంగాణ ఎంపీలు ఎవరు సార్? తెలంగాణ అదే కాంగ్రెస్ ఎంపీలు ఎవరు రేజ్ చేయలేదంటారు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కూడా ఎవరు రేజ్ చేయలేదు. ఒక రిజర్వేషన్ సీట్లలో వచ్చిన వాళ్ళు తప్ప ఇతరులంతా బీసీ రిజర్వేషన్ అపోజ్ చేసిన వాళ్ళే, బీసీ రిజర్వేషన్ తో సంబంధం లేని వాళ్ళే. వాళ్ళలో ఎవరిని రాజకీయ నాయకుడు చూస్తారు? అందరూ దళారీలు, కాంట్రాక్టర్లు, గుత్తేదారులు. ఇందులో రాజకీయ నాయకుడు ఎవడండి? పొలిటికల్ ఐడియాలజీ ఎవరికైనా చెప్పండి, నాకు ఒక్కటి పేరు చెప్పండి, ఫలానా వాడు ఐడియాలజీతో డెవలప్ అయినాడు అని. రాజకీయాలను దుర్మార్గంగా మార్చి 1000 కోట్లతో ఎన్నికల ఖర్చును పెంచి కేసీఆర్ ఒక పాపం కట్టుకున్నాడు. ఆ పాప ఫలితమే ఇవాళ కాంగ్రెస్ కూడా అనుభవిస్తుంది, రాష్ట్ర ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఉపేంద్ర గారు